ఓం నమ శివాయ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీరామ్ సత్య వ్లాగ్స్. తూర్పు గోదావరి జిల్లాలోని బలభద్రపురం అంటేనే మనకు గుర్తొచ్చేది తూర్పు తిరుమల. సాధారణంగా ఏ ఊర్లో అయినా శివాలయం వేరు, విష్ణాలయం వేరుగా ఉంటాయి. కానీ మన తూర్పు గోదావరి జిల్లా బలభద్రపురంలో ఒక అద్భుతమైన చరిత్ర లిఖించబడింది. ఇక్కడ ప్రసిద్ధి చెందిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ వారి స్వయంగా ముందుకొచ్చి తమ గుడికి ఎదురుగా ఈ నూతన శివాలయాన్ని నిర్మించారు. శివుడు విష్ణువు వేరు కాదు, ఇద్దరు ఒకటే అని చాటి చెప్పిన నిజమైన హరిహర క్షేత్రం ఇదే. సాధారణంగా మనం వెంకటేశ్వర స్వామిని ఏ గుడిలో అయినా వెంకటేశ్వర స్వామిని ఒకరినో లేదో పద్మావతి దేవి వారితోనో చూసుంటాం. కానీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామిగా దర్శనమిస్తారు ఈ గుడిలో. శ్రీదేవి అంటే లక్ష్మీదేవి, సిరి సంపదలకు ఐశ్వర్యానికి ప్రతీక. భూదేవి ఓర్పుకు సకల ప్రాణకోటి పోషణకు ప్రతీక. ఇలా ఇద్దరి అమ్మవార్ల సమేతంగా స్వామిని దర్శనం చేసుకోవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని భక్తుల నమ్మకం. అంతేకాదు ఇక్కడ స్వామివారి నామంలో ప్రసన్న అని ఉంది. అంటే స్వామి ఇక్కడ ఉగ్ర రూపంలో కాకుండా ఎంతో ప్రశాంతంగా భక్తులు కోరిన కోరికలు చిరునవ్వుతో తీర్చి అభయహస్తంతో ఉంటారు. కలియుగ కష్టాలను తీర్చి మనసును నిర్మలం చేసే అద్భుతమైన రూపం మన బలభద్రపురంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి రూపం. వెంకటేశ్వర స్వామి గుడి ఎదురుగా శివాలయం నిర్మించారు కదా. ఈ గుడిలో అడుగు పెట్టగానే మనకు దక్షిణ కాశీకి వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. ఈ గుడికి వెళ్తే మనం కాశీ రామేశ్వరం వెళ్ళనక్కర్లేదు. ఒకే ప్రాంగణంలో ద్రోదశ 12 జ్యోతిలింగాలైన రామేశ్వరుడు, సోమనాథేశ్వరుడు, మల్లికార్జునుడు, మహాకాళేశ్వరుడు ఇలా స్వామివారి 12 రూపాయలు ఇక్కడ ఉన్నాయి. అలాగే అష్టాదశ 18 శక్తిపీఠాలైన శ్రీ శంకరీదేవి, కామాక్షిదేవి, భ్రమరాంబికాదేవి, శారదాదేవి, జోగులాంబాదేవి ఇలా అమ్మవారి 18 రూపాయలను ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇక్కడ విజ్ఞానాలు తొలగించే విద్యా గణపతి, జ్ఞానాన్ని ఇచ్చే మోదా దక్షిణామూర్తి మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఇక్కడ కొలువై ఉన్నారు. అంతేకాదు భక్తులే స్వయంగా తమ చేతులతో శివలింగాలను తాకి అభిషేకం చేసుకునే భాగ్యం కూడా కల్పించారు. ఇక్కడ మనం అస్సలు మర్చిపోకూడని మరో విషయం కూడా ఉంది. అదేమిటంటే శివాలయ క్షేత్రపాలకుడైన కాలభైరవుడితో పాటు నవగ్రహాలు, నందీశ్వరుడు, చండీశ్వరుల వారిని దర్శనం చేసుకోవడం ఒక అద్భుతమైన అనుభూతి. శివుడు, కేశవుడు, హనుమంతుడు ఇలా అందరూ ఒకే చోట ఉండడం వల్ల ఈ క్షేత్రానికి అంత పవర్ వచ్చింది. సకల దేవత ఆశీస్సులు ఒకేసారి పొందాలంటే మీరు తప్పకుండా బలభద్రపురం రావాల్సిందే. ఇక అసలు విషయానికి వస్తే నిన్న మాస శివరాత్రి సందర్భంగా ఇక్కడ జరిగిన అన్నకూటోత్సవం చూసి మైమర్చిపోవాల్సిందే. ఆ 12 జ్యోతిలింగాలను ఏకంగా 50 కేజీల అన్నంతో పూర్తిగా కప్పేసి అభిషేకం చేశారు. ఆ అన్నరాశిని రంగురంగుల పూలతో అలంకరించి ఏకలింగ స్వరూపునిగా ఆ పరమేశ్వరుని చూస్తుంటే భక్తులు మైమరిచిపోయారు. ఈ దృశ్యాన్ని చూస్తే సాక్షాత్తు కైలాసమే కిందకి దిగి వచ్చినట్టు అనిపించింది. కార్తీక మాసంలో గానీ శివరాత్రికి గానీ ఫ్యామిలీతో వెళ్ళడానికి ఇది ఒక అద్భుతమైన ప్లేస్. మీరు ఎప్పుడైనా బలభద్రపురం వెంకటేశ్వర స్వామి గుడికి అలాగే 12 జ్యోతిలింగాలు చూడడానికి వచ్చారా? అయితే కామెంట్ చేసి చెప్పండి. ఒకవేళ ఇంకా రాకపోతే స్వామివారిని దర్శనం చేసుకుని తప్పకుండా రండి. హర హర మహాదేవ శంభో శంకర.